నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఆర్మూర్ పట్టణంలో ఆర్టీసీ డిపో స్థలంలో జీవన్ రెడ్డికి చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ను అధికారులు సీజ్ చేసినట్లు ప్రకటించారు. ఆర్టీసీ డిపో స్థలంలో లీజ్ కు సంబంధించి విశ్వజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు హైకోర్టు నెల రోజుల సమయం ఇచ్చినప్పటికీ లీజ్ బకాయిలు చెల్లించలేదు. దీంతో షాపింగ్ కాంప్లెక్స్ ను మూసివేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలియజేశారు. మైక్ పట్టుకొని షాపింగ్ కాంప్లెక్స్ అంతా తిరుగుతూ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం గడువులోపు పెండింగ్ బకాయిలు చెల్లించనందుకు షాపింగ్ మాల్ ను సీజ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ డిపో స్థలాన్ని విశ్వజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరులో లీజుకు తీసుకొని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకున్నారు. గత కొన్నేళ్లుగా లీజుకు సంబంధించిన అద్దె కట్టకపోవడంతో ఆర్టీసీ డిపోకు బకాయి పడ్డారు. గతంలో ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండడంతో ఆర్టీసీ అధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకునే సాహసం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే షాపింగ్ కాంప్లెక్స్ కు సంబంధించిన అన్ని బకాయిలు, విద్యుత్ బిల్లులకు సంబంధించిన నోటీసులు వెళ్లాయి. దీనిని హైకోర్టులో సవాల్ చేసిన జీవన్ రెడ్డికి విచారణ అనంతరం బిల్లులు చెల్లించేందుకు హైకోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ లీజు బకాయిల చెల్లింపులో స్పందించకపోవడంతో ఈ సాయంత్రానికి షాపింగ్ మాల్ సీజ్ చేసినట్లుగా అధికారులు తెలిపారు.